Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh, MSc Zoology. Today our topic is adrenal medulla. Adrenal medulla అనేది adrenal gland లో మధ్యలో ఉండే పోర్షన్ మనం మెడుల్లా అంటాం. అవుటర్ రీజియన్ని కార్టెక్స్ అంటాం. కార్టెక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఓల్డ్ వీడియోలో. ఒకవేళ మీరు అది చూడకపోయినట్లయితే కనుక ముందు కార్టెక్స్ చూడండి, ఆ తర్వాత మనకి మెడుల్లాలో ఉండే హార్మోన్స్ కోసం తెలుసుకోవచ్చు. ఇక దీని స్ట్రక్చర్ చూసినట్లయితే కనుక కార్టెక్స్లో ఉన్నట్టుగా మెడుల్లాలో 3 జోన్స్ ఇలాంటి జోన్స్ ఏముండవు. ఒక సెంట్రల్ పోర్షన్ అంతే. ఇది మెడుల్లా అనేది ఎక్టోడెర్మల్ ఆరిజిన్. ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి దీన్ని కన్సిడర్ చేస్తారు. అంతేకాదు మన కార్టెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్రినల్ కార్టెక్స్తో కంపేర్ చేస్తే మెడుల్లా అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ప్రీవియస్ క్వశ్చన్ చెప్పాను కదా మీకు, రిమూవల్ ఆఫ్ ఎడ్రినల్ కార్టెక్స్ కెన్ లీడ్ టు ద డెత్. ఆ స్టేట్మెంట్ ఒకటైతే రిమూవల్ ఆఫ్ ఎడ్రినల్ మెడుల్లా కెన్ లీడ్ టు ద డెత్, ఇది ఇంకొక స్టేట్మెంట్ అనుకుందాం. ఈ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్టా, రెండు రాంగా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎడ్రినల్ కార్టెక్స్ రిమూవ్ చేస్తే డెత్ సంభవిస్తుంది అనేది కరెక్ట్. కానీ ఎడ్రినల్ మెడుల్లా రిమూవ్ చేసినంత మాత్రం ఆ పర్సన్ చనిపోతాడా అంటే కాదని చెప్పచ్చు. ఎడ్రినల్ మెడుల్లా అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయదు మన బాడీలో. ఇక మెడుల్లా దగ్గరికి వస్తే ఇవి రిలీజ్ చేసే హార్మోన్స్ని క్యాటకోలమైన్స్ అంటారు. కార్టెక్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ని కార్టికాయిడ్స్ అన్నారు కదా, మెడుల్లా రిలీజ్ చేసే హార్మోన్స్ని మెడుల్లాయిడ్స్ అన్నారు కదా. కానీ ఎందుకు క్యాటకోలమైన్స్ అంటున్నారంటే క్యాటకోలమైన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్. న్యూరో ట్రాన్స్మిటర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ దేర్. క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్లో క్యాటకోలమైన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. ఈ క్యాటకోలమైన్స్లోకి ఏమేమి వస్తాయి? ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఇవి రెండు కూడా మెడుల్లా రిలీజ్ చేసే హార్మోన్స్. వాటిని క్యాటకోలమైన్స్ అంటారు. ఈ రెండింటితో పాటు క్యాటకోలమైన్ అంటే డోపమైన్ కూడా వస్తుంది. కానీ డోపమైన్ ఇక్కడి నుంచే వచ్చే ఒక హార్మోన్ కాదు కాబట్టి మనం డోపమైన్ కోసం ఇక్కడేమీ చర్చించడం లేదు. బట్ డోపమైన్ కూడా ఒక రకమైన క్యాటకోలమైనే. కమ్ టు హియర్, మెడుల్లా సెక్రెట్ చేసే హార్మోన్స్ ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, వీటిని క్యాటకోలమైన్స్ అని కూడా చెప్తారు. ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్. ఎలాంటి న్యూరాన్స్ ఈ క్యాటకోలమైన్స్ని న్యూరో ట్రాన్స్మిటర్గా యాక్ట్ చేస్తాయంటే సింపాథెటిక్ న్యూరాన్స్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ వాటి యొక్క సిగ్నల్స్ని వేరొక న్యూరాన్ పంపించేటప్పుడు, లేదా వాటి యొక్క సిగ్నల్స్ని మజిల్కి కానీ లేదంటే లివర్కి కానీ ఇలాంటి కొన్ని ఆర్గాన్స్కి వాటి యొక్క సిగ్నల్స్ సెండ్ చేస్తున్నప్పుడు సింపాథెటిక్ నర్వస్ నుంచి రిలీజ్ అయ్యే ఏవైనా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయంటే అవి ఎడ్రినలిన్ అండ్ నార్ ఎడ్రినలిన్. ఓకే, ఇప్పుడు వీటి ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, వీటిని ఈ గ్లాండ్ని ఏమంటారంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు. ఈ హార్మోన్స్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్. అలానే ఈ గ్లాండ్ని 3F గ్లాండ్, 3F గ్లాండ్ ఆర్ 3S గ్లాండ్ అని కూడా చెప్పచ్చు. ఏంటి 3F అంటే ఒక్కొక్క ఎఫ్ ఫర్ ఫియర్, లైక్ త్రిబుల్-R లాగా త్రిబుల్-F అనమాట. ఫియర్, ఫైట్ ఆర్ ఫ్లైట్. ఈ కండిషన్స్లో ఇది రిలీజ్ అవుతుంది. ఎలాంటి కండిషన్స్లో? స్ట్రెస్ కండిషన్స్లో. త్రిబుల్-Sలో ఫస్ట్ S వచ్చేసి స్ట్రెస్. ఇంకా దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సాల్ట్ రిటెన్షన్, షుగర్ మెటబాలిజం, 4S అనుకోవచ్చు దీన్ని. ఇంకొక కూడా S కూడా ఉంది, అదేంటి అంటే స్ట్రెస్, సాల్ట్ రిటెన్షన్, షుగర్ మెటబాలిజం అండ్ సెక్స్ కార్టికాయిడ్స్. ఇక్కడ ఈ 3F అనేది ఎడ్రినల్ మెడుల్లాకి సంబంధించింది అయితే 4S అనేది ఎడ్రినల్ కార్టెక్స్కి సంబంధించింది. ఎడ్రినల్ కార్టెక్స్ వచ్చేసి 4S గ్లాండ్, ఎడ్రినల్ మెడుల్లా వచ్చేసి 3F గ్లాండ్. ఎడ్రినల్ గ్లాండ్ అనేది మనం ఈ రెండు విధాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి మనం కార్టెక్స్లో చెప్పుకున్న ఫంక్షన్స్ చూసినట్లయితే కనుక స్ట్రెస్ కంబ్యాట్. ఏది స్ట్రెస్ కంబ్యాట్? కార్టిసాల్ని స్ట్రెస్ కంబ్యాట్ అంటారు. కార్టిసాల్ రిలీజ్ అయ్యేది మన కార్టెక్స్లో ఒక జోన్ ఆఫ్ ఫాసిక్యులేటర్ లేయర్ నుంచి వస్తుంది. అది సాల్ట్ రిటెన్షన్, జోనా గ్లోమెరులోసా, ఆల్డోస్టెరాన్ సాల్ట్ రిటెన్షన్లో హెల్ప్ చేస్తుంది. అలానే కార్టిసాలే స్ట్రెస్ కంబ్యాట్, షుగర్ మెటబాలిజం కూడా.
ఇక జోనా రెటిక్యులారిస్ నుంచి సెక్స్ కార్టికాయిడ్స్. ఇలా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎడ్రినల్ గ్లాండ్ అంటే 4S గ్లాండ్ ప్లస్ 3F గ్లాండ్. ఈ 3F అనేది ఎడ్రినల్ మెడుల్లాకి సంబంధించింది. ఏంటా 3 కండిషన్స్? ఫియర్ కండిషన్స్లో మనం భయపడినప్పుడు, లేదా మనం రెడీ అయినప్పుడు ఫైట్ చేయడానికి, లేదా భయపడి అక్కడి నుంచి పరిగెట్టి పారిపోవాలనుకుంటున్నప్పుడు, ఈ 3 కండిషన్స్లో ఫియర్, ఫైట్ ఆర్ ఫ్లైట్ ఏం చేస్తుంది? ఎడ్రినలిన్ కానీ నార్ ఎడ్రినలిన్ కానీ మన బాడీలో అది చేసే ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కువగా రిలీజ్ అయ్యేది ఎడ్రినలిన్. 80% ఆఫ్ మెడులరీ సెక్రేషను ఎడ్రినలినే ఉంటుంది. రిమైనింగ్ 20% నార్ ఎడ్రినలిన్ ఉంటుంది. ఎడ్రినలిన్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎడ్రినలిన్ అనేది ఒక వాసో కన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తుంది. ఎడ్రినలిన్ ఫంక్షన్ ఎలా చేస్తుందంటే, వాసో కన్స్ట్రక్టర్, బ్లడ్ వెజిల్ని ఇలా కన్స్ట్రక్ట్ చేస్తుంది. బ్లడ్ వెజిల్ ఎప్పుడైతే ఇలా కన్స్ట్రక్ట్ అవుతుందో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ టైంలో మన బాడీలో జరిగే ప్రతి రియాక్షను ఎడ్రినలిన్ వల్లే. ఒక వ్యక్తి, ఆల్రెడీ మనం మాట్లాడుకుని ఉంటాం ఈ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, పాటలు వింటూ వెళ్తున్నాడు, లేదా పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు, చాలా జోరుగా హుషారుగా. ఎదురుగుండగా ఒక అలిసేషన్ డాగ్ వచ్చింది. మనకి డాగ్ సైకాలజీ తెలుస్తుంది కదా, చూసిన వెంటనే అది కోపంగా ఉందా లేదంటే చాలా ప్రశాంతంగా ఉందా అని. చూస్తే అది చాలా కోపంగా ఉంది, రెడీ టు అటాక్ అనమాట. ఇంకా సేపట్లో అది మన మీదకి వచ్చి కరిచేస్తుంది అన్న టైప్లో ఉంది. మనకు ఆ డాగ్ని ఫేస్ చేసేంత శక్తి లేదు. ఓకే, పరిగెట్టేసేంత స్పీడ్గా కూడా మనం పరిగెట్టలేం, ఆ డాగ్ పరిగెట్టినంత స్పీడ్గా కూడా. అలాంటి టైంలో ఏం జరుగుతుంది? చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ పాటలు ప్లే చేస్తూనే ఉంటాయి, కానీ మన మైండ్ ఆ పాటలు వినదు. ఓకే, మన ఐ ప్యూపిల్ పెద్దదవుతుంది. ప్యూపిల్ డైలేషన్ ఆఫ్ ఐ ప్యూపిల్. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రీతింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే స్పీడ్గా తీసుకుంటాం. డెప్త్ ఆఫ్ ద బ్రీతింగ్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రాంకియోల్స్ అన్నీ కూడా పెద్దగా డైలేట్ అవుతాయి. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అది బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ అవుతాయి. ఐ ప్యూపిల్ డైలేట్ అవుతుంది. పైలో ఎరెక్షన్, మనకు తెలియకుండానే మనకి ఈ పైన ఉండే ఈ వెంట్రుకలు ఉంటాయి కదా, నూగుటి వెంట్రుకలు, ఇవన్నీ కూడా ఎరెక్ట్ అవుతాయి. పైలో ఎరెక్షన్. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నామంటే, ఇదే ఎగ్జాంపుల్తో సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ చెప్పినప్పుడు ఇదే ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేసాం. ఎందుకని? సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే ఇలాంటి అలర్ట్నెస్ అవసరమో అలాంటి టైంలో సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఎడ్రినలిన్ హార్మోన్ని పంపించడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకే దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. ఇన్ని ఫంక్షన్స్ చేస్తుంది ఎడ్రినలిన్ గ్లాండ్. అయితే ఈ బ్లడ్ వెజిల్స్ కన్స్ట్రక్షన్ అనేది ఏదైతే ఉందో అది కరోనరీ ఆర్టరీ డిసీజ్ కాజ్ చేయదనమాట. అంటే హార్ట్కి పంపించే బ్లడ్ వెజిల్ ఏదైతే ఉందో కరోనరీ ఆర్టరీ, ఆ బ్లడ్ వెజిల్ని మాత్రం ఇది కన్స్ట్రక్ట్ చేయదు. రిమైనింగ్ అన్ని బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉంటాయో అవి కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఎక్కువ ఎనర్జీని మజిల్స్కి పంపిస్తుంది, తక్కువ ఎనర్జీని డైజెస్టివ్ సిస్టమ్కి పంపిస్తుంది. ఎందుకంటే మనం కుక్కకి ఆహారం అవ్వకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. మనం పొద్దున తిన్న ఆహారం డైజెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సిచ్యువేషన్లో. ఇది సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్, దాని యొక్క ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. అది ఎక్కువగా రిలీజ్ అయితే ఏం జరుగుతుందంటే హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఎడ్రినలిన్ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఆ కండిషన్ అది ట్యాకిల్ చేయడానికి బ్లడ్ షుగర్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా ఇంక్రీజ్ చేస్తుంది? గ్లూకోనియోజెనిసిస్, లైపోలైసిస్, ప్రోటియోలైసిస్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోవడం కూడా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, అవి కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. ఓకే, అలానే వైటల్ ఆర్గాన్స్ దగ్గర బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల బ్రెయిన్ కూడా డ్యామేజ్ చేస్తుంది, హెడేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎడ్రినలిన్ కానీ ఎక్కువగా సెక్రేట్ అయిపోతాయి. ఇది ఎప్పుడు సెక్రేట్ అవుతుందంటే ఎమోషనల్గా మనం ఎప్పుడైతే యాంగ్జైటీగా ఉంటామో, చాలా యాంగ్జియస్గా ఉంటామో, చాలా కోపంగా ఉంటామో, అప్పుడు ఈ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి మనం మొత్తం బాడీ సిస్టంలో మన బాడీలో ఉండే డిఫరెంట్ సిస్టమ్స్ని అటాక్ చేస్తాయన్నమాట. అందుకే మనకి తెలుగులో ఒక పద్యం ఉంటుంది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ అని. సో ఎప్పుడైతే మనం కోపపడతామో బయటికి రిలీజ్ అయ్యే హార్మోన్, ఫస్ట్ హార్మోన్ ఇది ఎడ్రినలిన్. ఆ ఎడ్రినలిన్ ఎక్కువగా సెక్రేట్ అయిపోవడం వల్ల మన బాడీలో జరిగే రియాక్షన్స్ ఇవన్నీ కూడా. ఎడ్రినల్ ఫంక్షన్స్ ఇంకా చాలా వ్యాస్ట్గా ఉంటాయి, చాలా విగరస్గా ఉంటాయి. మనకు ఒక మూవీ కూడా ఉంది, ఇంకొకడు అనుకుంటా, ఐ థింక్ విక్రమ్ మూవీ. అందులో స్పీడ్ డ్రగ్ అని చెప్పినప్పుడు ఎడ్రినలిన్ హార్మోన్ కోసం వాళ్ళు వివరిస్తారు. ఆపదలో మన బాడీ ఉత్పత్తి చేసే హార్మోన్స్ అడ్రినలిన్. మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు, బిడ్డ కార్ కింద ఇరుక్కుపోతే వాళ్ళమ్మ కార్నే ఎత్తేసిందని.
ఎంతమందిని కుక్కలు తరువుంటాయి మామ. ఒక కుక్క తరివిందిరా, పరిగెత్తాను మామ, 7 అడుగుల కూడా ఎలా దాటానో తెలియదంటాడు. దీని అంతటి కారణం భయమే. అది ఎంత పవర్ఫుల్ హార్మోను, ఎంత శక్తిని ఇస్తుంది మనకు ఆ టైంలో. చాలా షార్ట్ టైంలో చాలా ఎక్కువ ఎనర్జీని ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అన్నమాట ఎడ్రినలిన్ మన బాడీలో. అది ఎక్కువగా సెక్రెట్ అయితే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక నార్ ఎడ్రినలిన్ అనేది సేమ్ ఫంక్షన్ ఉంటుంది, సిమిలర్ ఫంక్షన్ ఉంటుంది, కొంచెం ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. నార్ ఎడ్రినలిన్ అనేది వ్యాసో డైలేటర్గా వర్క్ చేస్తుంది. వ్యాసో కన్స్ట్రక్టర్గా కాదు, వ్యాసో డైలేటర్గా వర్క్ చేస్తుంది. అదేంటి, రెండింటికి కూడా సిమిలారిటీస్ ఉండాలి కదా. ఇది ఎలా డైలేటర్గా వర్క్ చేస్తుందంటే, బ్లడ్ వెజిల్ కన్స్ట్రిక్ట్ అయిపోతే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, చాలా ఫోర్స్గా వెళ్తుంది, అది ఓకే. నార్ ఎడ్రినలిన్ ఏం చేస్తుందంటే డైలేట్ చేసి వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ వెళ్ళాలి, బ్రెయిన్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ వెళ్ళాలి, హార్ట్కి లంగ్స్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ వెళ్ళాలి అని చెప్పి కొన్ని స్పెషల్ బ్లడ్ వెజిల్స్ ఇది డైలేట్ చేస్తుంది. అది నార్ ఎడ్రినలిన్. అండ్ ఇది రిలీజ్ అయ్యే అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బట్ బోత్ ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ రెండు కూడా సింపాథటిక్ నర్వస్ నుంచి బయటకు రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్సే. కాబట్టి వీటిని క్యాటకోలమైన్స్ అంటారు. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, అంటే హైపోసెక్రేషన్ వల్ల జరిగే ప్రమాదాలు ఏమీ ఉండవు. ఇది ఉంటుంది అంటే రెగ్యులర్గా ఎడిషన్ డిసీజెస్లో ఏముంటుంది, ఎడిషన్ డిసీజ్లో ఉన్నట్టుగానే మజిల్ వీక్నెస్ ఉంటుంది, బాడీ వెయిట్లో కొంచెం తేడాలు ఉంటాయి, అలానే ఫ్యాటిగ్ అలసిపోవడం ఉంటుంది. కానీ రిమూవల్ ఆఫ్ దిస్ గ్లాండ్ అనేది డెత్ కాజ్ చేసేంత సివియర్ ఎఫెక్ట్ అయితే చూపించదు అకార్డింగ్ టు ద థియరీ. సో ప్రాబ్లం ఏం లేదు, ఎందుకు వచ్చిన వెయిట్ అనవసరంగా మనం మోస్తున్నది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి ఎడ్రినల్ మెడుల్లాని రిమూవ్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. థియరిటికల్గా నేను చెప్పేది ఏంటి అంటే, కార్టెక్స్కి ఉన్నంత ఇంపార్టెన్స్ మెడుల్లాకి లేదు. హైపో సెక్రేషన్ కోసం మనం ఆలోచించిన అవసరం లేదు. బట్ హైపర్ సెక్రేషన్ అయితే మాత్రం అది బ్లడ్ గ్లూకోజ్ని, బ్లడ్ ప్రెషర్ని రెండింటిని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది కార్టిసాల్ లాగానే స్ట్రెస్ కంబ్యాట్ లాంటిది ఇది కూడా. ఓకే, సో ఇది ఎడ్రినల్ మెడుల్లా అండ్ దీని హార్మోన్స్ వాటి యొక్క హైపో అండ్ హైపర్ సెక్రేషన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఓవరీ అండ్ టెస్టిస్, గొనాడ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.